యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన్న మనందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. మనందరం వాక్యాన్ని తీసి చూద్దాం. విశ్వసించి తిని గనక మాట్లాడుతిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం యొద్దకు వస్తున్నాం తండ్రి. మా హృదయాలు తెరవండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి. వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు నీ ఆత్మజ్ఞానం దయచే ప్రభా. పరిశుద్ధాత్మీయ దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతాలను వినియోగించే కృపను నాకిమ్మని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాలు తెప్పరిల్ల చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పౌలు భక్తుడు అనేక సందర్భాల్లో ఆయన మాటలు ఎలాగున్నాయంటే, కొన్ని సందర్భాల్లో మీతో శరీర రీతిగా మాట్లాడవలసి వచ్చెను. మరికొన్ని సందర్భాల్లో కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను. మరొక చోట మేము పరిపూర్ణులైన వారి మధ్య మాట్లాడుతున్నాం లేదా బోధిస్తున్నామని చెబుతుంటాడు. అయితే పౌలు భక్తుడు ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మొట్టమొదటి ఆ లైన్, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని, విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని, 4:14. దానికి ముందు పౌలు భక్తుడే కానీ లేదా ఒక విశ్వాసి కానీ ఒక దైవ సేవకుడికే కానీ ఎవరైనా ఒక లోక సంబంధి కానీ అతను ఏ ప్రొఫెషన్ అయినా, ఏ ఉద్యోగమైనా సరే, ఏ వ్యాపారమైనా లేదా ఏ రంగంలో ఉన్నా దాని గురించే మాట్లాడుతుంటారు. ఈ పౌలు భక్తుడు యేసుక్రీస్తు అనుగ్రహించే ఆ మహిమ గల పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు బోధనలో లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, లూకా సువార్త 6:45, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును అంటూ యేసు ప్రభు తన స్వయంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఎవని హృదయము ఏదైతే నింపబడుతుందో, దేని మాటల చేత, అది సద్విషయం అవని దుర్విషయం అవని, మంచిదే కానీ చెడ్డదే కానీ, అది వాక్య సంబంధమైనదే కానీ అది లోక సంబంధమైనదే కానీ, హృదయము, ఎవరి హృదయము దేనితోనైతే నింపబడి ఉంటుందో అదే మాట్లాడతారు. మన నోటి మాటలను బట్టే మనకు తీర్పు తీర్చబడుతుందని సామెతల్లో నీ నీ మాటలు బట్టి నువ్వు పట్టబడి ఉన్నావు అని
ఇలాగా చాలా విషయాలు మనం నేర్చుకోగలం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, పౌలు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ కన్ఫెషన్, ఆ ఒప్పుదల ఎలాగుందంటే, విశ్వసించాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, విశ్వసించి తిని గనుక మాట్లాడుతుని. ఇంతకు పౌలు ఏం మాట్లాడుతున్నాడు? పౌలు ఏం బోధిస్తున్నాడు ఇక్కడ? అదే 4వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ 4వ అధ్యాయంలో చాలా కీలకమైన భాగాన్ని, ప్రత్యక్షతని మాట్లాడుతున్నాడు. చాలా ముఖ్యమైన అంశాన్ని, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఆ బలాధిక్యము అని మొదలు పెడుతూ ఎంత లోతైన విషయాన్ని అక్కడ మాట్లాడతాడు చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 వాక్యం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి, విశ్వసించితిని గనక మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ట్రెజర్స్ ఇన్ జార్స్ ఆఫ్ క్లే. ట్రెజర్ ఇన్ జార్స్ ఆఫ్ క్లే అంటే మంటి ఘటములలో మహిమ ఐశ్వర్యము. ఏంటి ఐశ్వర్యము? మంటి ఘటం అంటే ఏంటి? మంటి ఘటం అంటే ఆ దినాల్లో, పౌలు జీవించే ఆ దినాల్లో లాకర్స్ కానీ ఇనుప పెట్టెలు కానీ లేవు. వారి విలువైనటువంటి వస్తువులు, బంగారం, నగలు, హారాలు, ఇవన్నీ కూడా భద్రపరిచే ప్రాముఖ్యమైన గది ఏంటంటే, వాళ్ళు ఆ దినాల్లో మంటి కుండలలో ఈ విలువైనవి దాచుకునేవారు. మంటి కుండల్లో బంగారాన్ని, వజ్రాలు, వైడూర్యాలని ఇవన్నీ దాచేవారు. విశ్వాసులకు అర్థమవడం కోసం అక్కడ ఎంత చక్కగా బోధిస్తున్నాడంటే, మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఏంటి ఐశ్వర్యము? ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ముఖంలో చూసాడట. ఈయన విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నాడంటే, 5-6 వచనాలు కలిసే ఉంది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని అనియు ప్రకటించుచున్నాము. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ముఖాంతరములోని దేవుని మహిమను గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఈ మంటి ఘటాలు అంటే బలహీనము, శరీరము బలహీనమైనది, మానవుడు బలహీనమైన వారు. ఈ బలహీనమైనటువంటి ఘటాల్లో, ఈ మంటి ఘటాల్లో, పడితే పగిలిపోయే ఈ ఘటాల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు పౌలు భక్తుడు. ఏంటి ఐశ్వర్యం అంటే, యేసుక్రీస్తు ముఖములో దేవుని మహిమను గూర్చిన జ్ఞానము. అది సువార్త ద్వారా, సువార్త ప్రకాశం వలన, సువార్త ప్రకాశము, వెలుగు ప్రకాశము. పౌలుకు, అపోస్తలుడైన పౌలు తాను మారకముందు, ప్రభువులోనికి రాకముందు దమస్కు ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు ఆయన మీద భయంకరమైన వెలుగు, దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు, ఆయన కళ్ళు బైర్లు కమ్మినప్పుడు, తను ఏది చూడలేనప్పుడు ఆ
ఆ వెలుగుకి తన కళ్ళు కూడా చూడలేకపోయి గుడ్డివాడైపోయాడు. తర్వాత ఒకరు ప్రార్థన చేయగా తను చూడగలిగాడు. ఆ ప్రకాశంలో, ఆ వెలుగులో ప్రభువా నీవు ఎవడం అన్నప్పుడు, నీవు హింసించున్న ప్రభువును గమనించండి. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు నుండి వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. పౌలు భక్తుడు తన హృదయములో ప్రకాశించిన ఆ మహిమను గూర్చి, యేసుక్రీస్తు ముఖములో ప్రకాశించే దేవుని మహిమను గూర్చిన జ్ఞానము, ఇది కొద్దిగా హై సబ్జెక్ట్ అండి. ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో వారు హృదయాల్లో క్రీస్తు ప్రకాశము, ఆ మహిమను గూర్చిన దేవుని ప్రకాశము, దేవుని మహిమను గూర్చిన ప్రకాశము లేదా ఆ వెలుగు ఉంటుంది. లెమ్ము తేజరిలెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది. చీకటి కమ్ముతుంది, కానీ సంఘాన్ని దేవుడు వెలిగించాడు యేసుక్రీస్తు ద్వారా. పౌలు భక్తుడు విశ్వసించాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆ మహిమను గూర్చిన జ్ఞానము. మొదటిదేమో యేసుక్రీస్తు ముఖాంతరములో దేవుని మహిమను గురించి మాట్లాడాడు. అది మీకు చదివి వినిపించాను. మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యం అక్కలు. మేము బలహీనమే, మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవటం లేదు, మా గురించి మేము పబ్లిసిటీ చేసుకోవటం లేదు. కానీ మా హృదయాల్లో ప్రకాశించిన ఆ సువార్త ప్రకాశము, దేవుని మహిమను గూర్చిన జ్ఞానము, ఆ జ్ఞానమైన యేసు క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. ఇగో మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించున్నాము, పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటించున్నాము అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. విశ్వసించి తిని గనుక మాట్లాడుతుంది. రెండోది, క్రీస్తు పునరుద్ధానం గురించి మీకు మొదట్లో వినిపించాను, మరొకసారి చదువుతున్నాను. 15వ వచనం. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై, బాగా వినండి, ప్రభువైన అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టిన ఎరిగి మేమును విశ్వసించున్నాం గనుక మాట్లాడుతుంది. రెండోది, క్రీస్తు పునరుద్ధానమును గురించి, అలాగే లేపబడడం గురించి. దెస్సలోనిక పత్రికలో చాలాసార్లు మనము సమాధి కార్యక్రమాల్లో ఆ వచనాన్ని ఎక్కువ ధ్యానిస్తుంటాం. మొదట మృతులైన వారు లేపబడతారని ఆ బోర విన్నప్పుడు, దేవుని బోర, ఆ ప్రధాన దూత బోర ఊదినప్పుడు మొదట మృతులు లేస్తారని, ఆ మీద నిలిచి ఉండి మనము ఆయన ఎదుర్కొంటామని, ఆ రెజరెక్షన్ లేదా లేపబడ్డం. మొదటిది దేవుని యొక్క మహిమను గూర్చిన జ్ఞానము, క్రీస్తు ముఖములో దేవుని మహిమను గూర్చిన జ్ఞానము, ఆ జ్ఞాన ప్రకాశం గురించి మాట్లాడుతున్నాడు. అది సువార్త ప్రకాశం ద్వారా వెలుగులోనికి వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఆ సువార్త మర్మం గురించి మాట్లాడుతున్నాడు. బాగా వినండి, నేనేదో బోధించట్లేదు, విశ్వసించి తిని గనక మాట్లాడుతుని. ఈ రోజుల్లో సాక్ష్యాలు మనం ఏమింటామంటే, నేను ప్రభువుని ఎరగక మునుపు ఫలానా జబ్బు నుండి, వ్యాధి నుండి బయటపడ్డాను, ఆ యేసయ్య ప్రార్థన ద్వారా నేను రక్షణ పొందాను, మంచిదే, నాకు ఉద్యోగం వచ్చింది ప్రభువుని దగ్గరకు వచ్చినప్పుడు, వివాహమైంది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు. అది మంచిదే, నేను తప్పుగా ఎంచట్లేదు. కానీ పౌలు మాట్లాడుతున్నది
చాలా డీప్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ప్రభు దగ్గరికి చాలామంది ఇలాంటి సాక్ష్యాలు విని వస్తారు. ఏది, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు అన్నీ కలుగుతాయి. మనం చెప్పే సాక్ష్యాన్ని బట్టి అనేకులు యేసు దగ్గరికి వస్తున్నారు. మంచిదే, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, ఇంకా అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, నిజమే. కానీ అది కాదు విశ్వాసంతో మాట్లాడడం. పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, విశ్వసించి తిని గనుక మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాడు? ఆ క్రీస్తు ద్వారా వెల్లడిపరిచిన దేవుని మహిమను గూర్చిన ఆ వెలుగు ప్రకాశం కోసం మాట్లాడుతున్నాడు. కొద్దిగా అర్థమవడం కష్టమే. ఈ వెలుగు ప్రకాశము భయంకరమైన ఆ సౌలుని పౌలుగా మార్చింది. హానికరుడు, హింసకుడు, దోషకుడు అని తను చెప్పుకుంటున్నాడు. నేను పాపుల ప్రధానుడనని. అటువంటి భయంకరమైన వ్యక్తిని ఈ సువార్త ప్రకాశం ఏం చేసిందంటే, వెలుగు దేవుని మహిమను గూర్చినటువంటి జ్ఞానము క్రీస్తు యేసు ద్వారా వెల్లడి పరచబడిందని చెప్తూ ఆ వెల్లడిపరిచినటువంటి ఆ వెలుగును గురించి మా హృదయాల్లో ప్రకాశించాడు. మమ్మను గురించి మేము ప్రకటించుకోవటం లేదు. రెండవది, మమ్మును కూడా లేపుతాడు అని నిరీక్షణను గురించి మాట్లాడుతున్నాడు. మూడవది ఆయనతో మేమును లేపబడతామని నిరీక్షణను గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది క్రీస్తు ముఖంలో దేవుని మహిమను గురించి మాట్లాడాడు. రెండవది పునరుద్ధానంలో ఉండే ఆ గొప్పతనాన్ని, ఆ శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనతో మమ్మును కూడా లేపి అంటున్నాడు. మూడవది నిరీక్షణను గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. హృదయము దేనితో నింపబడితే మనం అదే మాట్లాడతాం. ఎవరైతే ఈ లోక విషయాలతో నింపబడతారో ఆ లోక విషయాలే మాట్లాడతారు. ఎవరైతే దేవుని గూర్చినటువంటి ఆ వాక్యములతో నింపబడతారో, సమాధానంతో నింపబడతారో ఆ సమాధానంతో కూడిన మాటలే మాట్లాడతారు. నాకు బాగా నన్ను కదిలించే మాట ఏంటంటే, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములలో, ట్రెజర్ ఇన్ జార్స్ ఆఫ్ క్లే. మంటి ఘటములలో. ఎంత చక్కటి మాట. పౌలు మాట్లాడే మాటల్లో శక్తి ఉందండి. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడల్లా నేను ఒక మాట పలుకుతూ ఉంటాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. చూసారండి ఎంత చక్కటి మాట. నేను మాట్లాడినా సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. చూడండి, మరి నేను 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. మరలా, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అంటూ 2వ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనది. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరగకుందునని నిశ్చయించుకుంటున్నాను. యేసుక్రీస్తును తప్ప మరి నాకేటి తెలియదు అంటున్నాడు పౌలు భక్తుడు. సిలువను తప్ప నేను దేన్ని ప్రకటించలేను. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను.
చాలా హైలీ స్పిరిచువల్ స్టాండర్డ్స్తో కూడిన మాటలండి ఇవి. ఎప్పుడు సాక్ష్యాలు చెప్పినప్పుడు చాలా భూ సంబంధమైన విషయాలతోనే ఎక్కువ ఉంటాయి. భూ సంబంధమైన పదార్థాలు పొందుకొని, వస్తువులు పొందుకొని, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి చాలా గొప్పగా కృతజ్ఞత కలిగి ఉన్నానని మనం చాలా చాలా ఆత్మీయ గర్వంతో మాట్లాడుతుంటాం మనకు తెలియకుండానే. నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం ప్రార్థన చేస్తుంది, అందుకే ఇవన్నీ మేము పొందుకుంటున్నాం చెప్పి భూ సంబంధమైన వస్తువుల గురించే మాట్లాడుతుంటారు. పౌలు అలా మాట్లాడటం లేదు. విశ్వసించి తిని గనుక మాట్లాడుతుని. నువ్వేం మాట్లాడుతున్నావు? క్రీస్తు సంఘమా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం విశ్వసిస్తున్నావు నువ్వు? నీ విశ్వాసం దేని మీద ఆధారపడింది? మనుషుల జ్ఞానం మీద ఆధారపడిందా? భూ సంబంధమైన వస్తువులు పదార్థాల మీద ఆధారపడిందా? మనం కొన్నిసార్లు ఆత్మీయంగానే మాట్లాడుతున్నాను, నేను ఆధ్యాత్మికంగానే మాట్లాడుతున్నాను చెప్పి కృతజ్ఞత వలకబోస్తాం అనేకులు. నేను ప్రార్థన చేశాను, నేను దేవుడిని అడిగాను, దేవుడికి నాకు ఇది ఇచ్చాడు, నేను ఏది అడిగాను అదే ఇచ్చాడు నాకు అని చెప్పి ఈ లోక విషయాలు ఆధ్యాత్మిక రంగు పూసి, ఆత్మీయ రంగును పూసి, అది భూ సంబంధమైన విషయము, దానికి ఆత్మీయ పూత పూసి. అందుకే సామెతల్లోని జ్ఞాని అంటాడు, మాటలు ఎలాగుంటాయట, మంటి కుండ మీద పూత పూసే మాటలట. అదే మంటి ఘటం గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మంటి ఘటములలో మహిమ ఐశ్వర్యము, ట్రెజర్ ఇన్ జార్స్ ఆఫ్ క్లే. ఏంటి ఆ బంకమట్టి, లేకపోతే ఆ మంటిలోని ఏంటది ఐశ్వర్యము? ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ముఖములో దేవుని మహిమను గుర్చిన ఆ జ్ఞాన ప్రకాశం. అంధకారములో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు అటండి. ఆ మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా మాకు బయలుపరిచాడు. ఆ బయలుపరిచినటువంటి ఆ ప్రకాశము మా హృదయాల్లో ప్రకాశించింది. ఈరోజు మేము ఇలాగ మారాం. మేము కష్టాల్లో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, శరీరంలో ఒక ముళ్ళు ఆయన వేధిస్తుంది. ముమ్మారు ప్రార్థన చేశాడట, కానీ ఆ ముళ్ళు పోలేదు. నా కృప నీకు చాలు అని దేవుడు తన సమాధానాన్ని ఎంతో సంతోషంతో అంగీకరించాడు పౌలు భక్తుడు. మొదటిది విశ్వసించి తిని గనక మాట్లాడితిని. మొదటి ఘట్టము. రెండు ఘట్టాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి విషయంలో నేనేమన్నానంటే, యేసుక్రీస్తు స్వయంగా హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడును. పౌలు ఆ మహిమను గూర్చిన జ్ఞానము, ఆ పరలోక సంబంధమైన వాక్య సంబంధమైన వాటిని గూర్చి మాత్రమే మాట్లాడి తెగించాడు. మరి దేని గురించి ఆయన మాట్లాడలేదు. రెండవ ఘట్టము విశ్వాసము మాట్లాడుచున్నది. మొదటి ఫేస్లోని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, విశ్వసించి తిని కనుక మాట్లాడుతుని. రెండో ఘట్టము, రెండో ఫేస్లోని విశ్వాసము మాట్లాడుచున్నది. పౌలు భక్తుడు విశ్వాసంతో మాట్లాడాడంటే కొన్ని ఆధారాలు ఉన్నాయి. తన బ్రతుకున్న దినాల్లో, పరిచర్య చేసే దినాల్లో, అందుకే ఆ మాట ఎంత పరిచర్యను బట్టి ఎంత కృతజ్ఞత దేవునికి తెలియజేస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము అంటూ పరిచర్య గురించి మంచి విలువగా ఎంచి మాట్లాడుతున్నాడు. సరే, ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ రెండో ఘట్టంలో, రెండో ఫేస్లోని ఏ వ్యక్తి ఉండడు, అక్కడ ఎవరు ఉండరు, కానీ విశ్వాసం మాట్లాడుతుందటండి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? విశ్వాసము మాట్లాడుతున్నది.
ఫెయిత్ స్పీక్స్, ఫెయిత్ టాక్స్. విశ్వాసం మాట్లాడుతుందటండి. ఎలాగది? విశ్వాసము మాట్లాడుతుంది. పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి, ఇక్కడ కయ్యను హేబేలు దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చారు. మనకి ఈ విషయం ఆదికాండంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. పౌలు భక్తుడికి ఇక్కడ ఆయనకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, హేబేలు యొక్క అర్పణలను దేవుడు అంగీకరించాడు. హేబేలు అర్పణల గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడని చెప్తూ అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. వినండి, విశ్వాసం మాట్లాడుతుందని చెప్పాను కదా. అదే వచనంలో ఆఖరిలో అతడు మృతునందుయు, అంటే ఎవరు? హేబేలు మృతునందుయు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబేలు మృతునందుయు, అతడు మృతునందుయు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఫెయిత్ టాకింగ్, విశ్వాసము మాట్లాడుతుంది. అనేక మంది గనులు, దేవుణ్ణి నమ్ముకున్నవారు, గొప్ప గొప్ప సేవ చేసి, లేదా విశ్వాసులే కానీ సేవకులే కానీ, వారు చనిపోయిన తర్వాత, మిషనరీస్ వాళ్ళు చనిపోయిన తర్వాత వారి గురించి మనం ఇప్పటికీ ఆ విశ్వాసాన్ని మనం తలంచుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. విశ్వాసం మాట్లాడుతుంది. అతడు మృతునందుయు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుడు ఏమంటాడు కయ్యన్ని? కయ్యను, నీ తమ్ముడు ఎక్కడంటే నేను కాపలవాడని చెప్పి తిరగబడి, దేవుడే దానికి సమాధానం చెప్తాడు, నీ తమ్ముని రక్తము నేల నుండి మొరపెడుతుందని. పౌలుకి వచ్చినటువంటి ఇంకా డీప్ రెవల్యూషన్ ఏంటంటే, దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు మృతునందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటిదేమో పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వసించి తిని గనక మాట్లాడి తిని. యేసు ప్రభు దినాల్లో కూడా ఒక విషయం జరిగింది. పుట్టుగుడ్డివాడు యేసును ఆ శిష్యుల దారంటూ వెళ్తుంటే యేసు ప్రభు చూసి ఆయనకు బురద రాసి, ఉమ్మి వేసి బురద రాసి, మొత్తానికి ఆ శీలోయము కోనటికి వెళ్ళి కడుక్కో అన్నప్పుడు వెళ్ళి కడుక్కుంటాడు. చూపు వస్తుంది. ఈలోపు యేసు శిష్యులు వెళ్ళిపోతారు. ఇంకా ఊరి పెద్దలు, యూదులు, ఆయన చూసిన వారు అందరూ కూడా ఆయన్ని చాలా మాటలతో వేధిస్తారు. నీకు ఎలా చూపు వచ్చిందని మనకు తెలిసిందే. యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుంచి మనం చూడొచ్చు, 38 వరకు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పౌలు భక్తుడు విశ్వసించి తిని కనుక మాట్లాడుతుని. ఈయన కూడా ఈ కళ్ళు వచ్చినటువంటి, చూపు వచ్చినటువంటి ఈ వ్యక్తి కూడా మాట్లాడతాడు. నీకు చూపించింది ఎవరు అంటే, ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఒక ఆయన ఇలాగ వచ్చారు, నేను చూపు పొందని అంటాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియదు. వెలివేసేశారని తెలిసిన తర్వాత యేసు ప్రభువే స్వయంగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగుతున్నాడు. చూడ ఆ మాట చూద్దాం. యోహాను సువార్త
9:35 నుంచి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిను. మనుషు కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అన్నప్పుడు ఆ చూపు పొందినవాడు ఏమంటున్నాడంటే, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగుగా, అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. అంతటా వాడు, ఆ చూపు పొందినవాడు ఏమంటున్నాడు చూడండి, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అంతవరకు తను పొందిన చూపు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అది కూడా విశ్వాసమే, అది కూడా విశ్వాసంతోనే మాట్లాడుతున్నాడు. కానీ చూపు పొందడానికి గల కారకుడు ఎవరు? యేసుప్రభు. చూపు పొందడం అనేది అది అద్భుతమైన విషయమే, ఆశ్చర్య కార్యమే. చూపునిచ్చిన వాడి గురించి మనం మాట్లాడాలి. పొందిన ఆశీర్వాదాల గురించి మాట్లాడడం అది విశ్వాస సహితమైన మాటలు కావవి. పొందిన ఆశీర్వాదానికి కారకుడైన వాని గురించి మాట్లాడడం విశ్వాసంతో మాట్లాడడం. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ చూపు పొందిన వాడు? ఏమంటున్నాడు? దేవుని యందు నీవు విశ్వాసం ఉంచుచున్నావంటే చూడకుండా నన్ను ఎలా విశ్వసించమంటావు, ఎలా నమ్మమంటావు అంటున్నాడు ఆ చూపు పొందినవాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు ఆయన చూస్తున్నావు అనగానే, ఇప్పుడు నేను విశ్వసించున్నాను అంటున్నాడు. ఎవరైతే యేసుని చూస్తారో వాక్యానుసారంగా ఆత్మలో దేవుని వాక్యాన్ని ఎవరు నమ్మి మాట్లాడతారో వాళ్ళు విశ్వాసంతో మాట్లాడినట్టు. పొందుకున్న వాటి గురించి మాట్లాడడం విశ్వాసంతో మాట్లాడడమే కాదంటలేదు. కానీ కొద్దిగా డీప్ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన గురించి మాట్లాడాలి. విశ్వసించి తిని గనుక మాట్లాడుతుంది. రెండోది విశ్వాసం మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి? పౌలు ఏం మాట్లాడాడు? ఒకటి, ఆయన మహిమను గురించి మాట్లాడాడు. యేసయ్య ముఖములో దేవుని మహిమను గురించి మాట్లాడాడు. సువార్త ప్రకాశము మా హృదయాలలో ప్రకాశించింది అని చెప్పి సాక్ష్యం ఇచ్చి మాట్లాడాడు. రెండోది ఆ పునరుద్ధాన బలము గురించి మాట్లాడాడు. ఆయనను, ఆయన పునరుద్ధానం బలమును ఎరగాలని నేను సమస్తము నష్టముగా ఎంచుకుంటానని చెప్పి మేము కూడా ఒక దినాన్ని లెగిస్తామని చెప్పి మూడోది నిరీక్షణ గురించి మాట్లాడాడు. క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుకుందునుగాక. నేను ముగింపుకు వస్తున్నాను. మన మాటలు ఎలా ఉన్నాయి? ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కువగా వ్యాధుల కోసమే, తెగుళ్ళ కోసమే మాట్లాడతామా? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఆధ్యాత్మిక కోణంలో మనం మాట్లాడతామా? దేవుని ఉద్దేశం ఏంటి, సంఘం యొక్క పాత్ర ఏంటని చెప్పి ఆ ఉన్నతమైన విశాల దృక్పథంతో మనం ప్రార్థించగలవారమై ఉన్నామా? లేకపోతే అన్యుల వలె మనము అడుగులు వేస్తున్నామా? మంటి ఘట్టములలో మహిమైశ్వర్యం. ఈ ఐశ్వర్యం మాకు కలదు. ప్రభు నమ్ముకున్నామండి, చాలా సంవత్సరాలు అయింది, కానీ మాకు ఏమీ కలగలేదండి. లాజరుని జ్ఞాపం చేసుకోండి, దరిద్రుడైన లాజరుని జ్ఞాపం చేసుకోండి. ఆయన చనిపోయిన ఆఖరి దశలో కూడా తనకి ఏమీ కూడా లేదు. దరిద్రతలోనే చనిపోయాడు. ఆ కింద పడే బల్ల కిందకి పడే రొట్టె ముక్కలు తింటూ కృతజ్ఞతతో చనిపోయాడు. దేవుని దూషించలేదు. మనం అతిశయించవలసింది దేని గురించి అంటే యేసయ్య సిలువ గురించి, ఆయన పునరుద్ధానం గురించి. అందుకే రోమా పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం,
నీవు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. తండ్రి ఆ కుమారుని మృతుల్లో నుండి లేపాడని నువ్వు నమ్మిన ఎడల నువ్వు రక్షింపబడతావు. మన రక్షణకు బేసిక్, మన విశ్వాసానికి బేసిక్ ఏంటంటే క్రీస్తు పునరుద్ధానం. అదే మాట్లాడుతున్నాడు. ఆ పునరుద్ధాన బలమును గురించి మనము బ్రతికుండగానే మాట్లాడినప్పుడు మనల్ని ఏ వైరస్ కూడా, ఏది కూడా మనల్ని కదిలించలేదు. ఒకవేళ ఈ శరీరానికి ఏదైనా వచ్చిపోతూ ఉండొచ్చు, వాతావరణం బట్టి, పాపం బట్టి, లేదా దేవుడు అనుగ్రహించినటువంటి అనుమతిని బట్టి, ఏ కారణమని యోబుకి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. కొంతమంది పాపం వల్ల రోగాలు తెచ్చుకున్నారు, కొంతమంది ఈ వాతావరణ కాలుష్యం వల్ల, ఆహార పదార్థాలు, గాలి, నీరు వల్ల వస్తాయి. ఏ కారణం బట్టి రాని, కానీ పునరుద్ధాన బలం ఉన్నప్పుడు, పునరుద్ధాన శక్తి ఉన్నప్పుడు పౌలు భక్తుడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి, విశ్వాసంతో మాట్లాడాలి. ఆయనతో కూడా క్రీస్తు కూడా మమ్మును లేపి మేమును విశ్వసించున్నాము కనుక మాట్లాడుతుంది. ఈ అంచె దినాల్లో నీ మాటలు ఎలాగుండాలంటే, క్రీస్తు సంఘమా, దైవ జనాంగమా, మన మాటలు విశ్వాసంతో కూడిందై ఉండాలి. మన ప్రార్థన, అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, యాకోబు పత్రికలో, విశ్వాస సహితమైన ప్రార్థన. నీ పాటలు నువ్వు పాడినప్పుడు విశ్వాసంతో నువ్వు పాడాలి. మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పిన మాకని చెప్పి మరలా మనము ఈ లోకానికి, ఈ పరిస్థితులకు మనం భయపడినట్లయితే, నువ్వు పాటలు, మా ఆత్మీయ తండ్రి పాలయ్య గారు అంటుంటారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారని చాలాసార్లు మేము విన్నాం. నేను ముగింపుకు వస్తున్నాను. సంగమా, విశ్వాసంతో మాట్లాడు. సనుగులు, సంశయాలు మానివేయి. ముసలమ్మ ముచ్చట్లు మానివేయి. వ్యర్థమైన మాటలన్నీ వదలబోతు మాటలన్నీ కూడా మానుకో. చాలా సందర్భాల్లో ఈ మీడియా వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అది అన్యులకి ఒక చులకనగా ఉంటుంది. దయచేసి వాదములు, వాద్యములు వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నువ్వు వ్యాజ్యం ఆడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. యేసయ్య తండ్రిని గురించి, తండ్రి రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. యేసు ప్రభు శరీరధారిగా జీవించే దినాల్లో ఆయన ఎప్పుడు కూడా శరీర రీతిగా ఎక్కడ మాట్లాడినట్లు బైబిల్లో లేదు. నీళ్ళు కోసం మాట్లాడితే, తాగుతావా నీళ్ళు ప్రభు అంటే, నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు అని చెప్పేవాడు. నేనే జీవజలం అన్నాడు. ప్రభు మీకోసం ఆహారం తెచ్చాను శిష్యులంటే, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, నేనే జీవాహారం అనేవాడు. ప్రభు ఈ కట్టడాలు ఎలాగున్నాయి చూసావా అంటే, రాయి మీద రాయి కూడా నిలవదని చెప్పేవాడు. ప్రభు నీ కోసం మీ తమ్ముళ్ళు, అన్నయ్యలు, మీ తల్లి అందరూ ఎదురు చూస్తున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, నా సహోదరులు, నా తండ్రి చిత్తం లేదా వాక్యము గైకున్నవారే. ఇలాగా ఆయన ఎప్పుడు మాట్లాడినా, యేసయ్య ఎప్పుడు మాట్లాడినా తండ్రి రాజ్యం గురించే మాట్లాడాడు. ప్రభువును నమ్ముకున్న మనము, యేసయ్యను కలిగి ఉన్న మనము, ఆ ఆత్మను పొందుకున్న, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము, మన మాటలు ఎప్పుడు కూడా పౌలు భక్తుడు ఇచ్చే స్టేట్మెంట్ల, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. దేవుని మహిమను గూర్చిన జ్ఞానము మన హృదయంలో ప్రకాశించింది. పునరుద్ధాన బలము చేత మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు ఎత్తబడతామని ఆ రాకడ గురించినటువంటి నిరీక్షణ కలిగిన వారమే మనము జీవిద్దాం. విశ్వాసంతో మాట్లాడదాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.
విశ్వాసంతో ప్రతి పని, విశ్వాసము కానిదేదో అది పాపమని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. విశ్వాసము కానిదేదో, విశ్వాసంతో కానిదేదో ఏదైనా సరే అది విశ్వాసం కానిది ఏదవని అది పాపం అంటున్నారు. ఈ రోజు నుండి మన మాటలు విశ్వాస సంబంధమైనవై, దేవుని శక్తితో కూడిందై, పునరుద్ధాన బలముతో కూడిందై ఉండును గాక. ఆమేన్. తలలుంచుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. పౌలు భక్తుడుకున్న అనుభవంలో మేము కొంత నేర్చుకున్నాం. ఈ అంచె దినాల్లో మా మాటలు మారిపోతున్నాయి. మేము విశ్వాసముగానే పిలువబడుతున్నాం, కానీ మా మాటలు అలా లేవు. మా మాటలు బట్టి అన్యులు కూడా వాళ్ళకి అర్థం అవట్లేదు. మా నోటి మాటలను, మా హృదయ జ్ఞానములను నీ దృష్టికి అంగీకారములగును గాక. నీకే స్తుతులు చెల్లిస్తూ మా నాలుకను, మా హృదయాలను స్వస్థపరచమని, నీ వాక్య సమృద్ధి మా హృదయాల్లో సమృద్ధిగా నివసించుటకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మరొక సమయంలో మరొకసారి మనం కలుసుకుందాం. అంతవరకు దైవ ఆశీస్సులు.